హిందూ దేవీ దేవతల మీద తిడుతూ, గ్రంథాల్ని విమర్శిస్తూ, 15 నిమిషాలు మేము కూడా చూస్తాం అని వాళ్ళు కూడా మాట్లాడుతూ, ఈ పలానా జిల్లా మాది, పలానా జిల్లా మాదే అనే పిచ్చి కూతలు కూస్తున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రీసెంట్‌గా ఇంకో వ్యక్తి కూడా ఎవరైతే పాస్టరు, మన మనువాదం గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చేసి సార్ మతం మారినోడికి వాళ్ళ గతం అంతలా మర్చిపోయి దిగజారిపోతారా అంటే నిజమే అంటారా? వీళ్ళు ఎందుకు ఇలా హిందువుల మీద ఎందుకు కక్ష కట్టారంటారు? ముఖ్యంగా క్రైస్తవులు కొంతమంది. ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నామండి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు. ఒక వ్యక్తి హిందుత్వంలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అంటే హిందుత్వంలో ఒక వ్యక్తి తగ్గినట్టు మాత్రమే కాదు, హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్లు కూడా అని చెప్పేసి. అవును. ఎందుకంటే ఈ రోజున క్రిస్టియానిటీలోంచి చాలామంది హిందుత్వంలోకి వస్తున్నారు వెస్ట్రన్ కంట్రీస్లో. వచ్చిన వాళ్ళు అందరూ కూడా యాంటీ క్రిస్టియన్ ప్రచారాలు ఎవరైనా చేస్తున్నారా? లేదు. లేదు. వాళ్ళ భక్తి ఏంటో, వాళ్ళ సాధన ఏంటో, వాళ్ళ అనుష్ఠానం ఏంటో అట్లాగే ఉంటున్నారు. ఎంతోమంది మీరు చూడొచ్చు, కాశీ వచ్చి లేకపోతే ముక్తినాథ్ వచ్చి చాలా చోట్ల వాళ్ళ యోగ సాధన చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ మతం మారిపోయిన వాడు ఏం చేస్తుంటాడంటే, ఈడు మతం మారిన వెంటనే ఈడుకో నెట్వర్క్ మార్కెటింగ్ లాగా టార్గెట్ ఇస్తారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు చూడండి, నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తారు, వాళ్ళు ఇంకో ముగ్గురికి సాయం చేస్తారని. వీళ్ళు కూడా అంతే, నువ్వు ఒకరిని మతం మార్చు, ఆడి చేత ఇంకో ముగ్గురిని మతం మార్పించు, ఆ ముగ్గురు చేత ఇంకో ముగ్గురిని మతం మార్పించు. అంటే ముగ్గురు ఫిగర్ చెప్తున్నా, వాళ్ళకి కౌంట్ లేదు, వీలైనంత మందిని మత మార్పిడి చేయించు అని టార్గెట్లు వస్తాయి. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆధ్యాత్మిక సాధన అంటూ ఏముండదు క్రిస్టియానిటీలో. ఎంతసేపు అని అల్లట్ల పుస్తకం పట్టుకుని తిరగేసుకుంటా కూర్చోవటం, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను బోకిని, ప్రభువా నేను అది అనుకోవటమే, అంతకుమించి ఏమి ఉండదు. కానీ సనాతన ధర్మంలోకి వస్తే వ్యక్తిగత ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సాధన చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈవెన్ భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్తున్నారు, ఉద్ధరైత ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయతి, ఆత్మైవి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పారు. నీ ఆత్మని నీవే ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకెవడో వచ్చేదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకు. ఎందుకంటే నీ ఆత్మే నీకు మిత్రుడు, నీ ఆత్మే నీకు శత్రువు అని చెప్పారు. కానీ బైబుల్లో అట్టేం లేదుగా. నువ్వేం చేయాలి ఫస్ట్ అంటే, యేసును నా సొంత రక్షకుడిగా అంగీకరించాలి, యేసు నా కోసం రక్తం చిందించాడని నమ్మాలి. నమ్మేశా, అయిపోయిందా? అవ్వలా. నువ్వు నమ్మిందే ఇంకో నలుగురు చేత నమ్మించేలాగా చెయ్యాలి. అప్పుడు నీకు పెట్టిన కిరీటంలో ఇంకో 4 రాళ్ళు యాడ్ అవుతాయి అదే అని చెప్పేసి అంటారు. ఎందుకు? దేవుడికి మార్కెటింగ్ లేకపోతే పడిపోయే మతం అది, మార్కెటింగ్ లేకపోతే ముగిసిపోయే దేవుడు. చర్చ్ ఫర్ సేల్ అని కూడా కొన్ని చూశాను నేను ఈ మధ్య. వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వరకు అట్లాగే అవుతుందండి. చర్చెస్ని బార్ల కింద, పబ్బుల కింద మారుస్తున్నారు. అలాగే చర్చెస్ని అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో టెంపుల్స్ కింద మారుస్తున్నారు, మన వాళ్ళు కొనుక్కొని కూడా. అట్లా వీళ్ళందరికీ కూడా ఈ మార్గంలో నడుస్తుంది. అయితే భారతదేశంలో ఉంటున్న క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, పాస్టర్లు అందరూ కూడా హిందువులందరినీ మత మార్పిడి చేయాలి అంటే, హిందువులు దేన్నైతే విశ్వాసంగా తీసుకుంటున్నారో ఆ వేదం మీద, ఆ ఉపనిషత్తు మీద, ఆ పురాణం మీద, పురాణ పురుషుల మీద మనం కూడా నోటికి వచ్చినట్టు దుష్ప్రచారం చేయాలి, చేసి హిందువులందరినీ కూడా క్రైస్తవ్యంలోకి మార్చాలి అని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి అంటే, ఈ తంబ్రులు ప్రపంచవ్యాప్తంగా అందరూ మేధావులు కూడా ఒప్పుకున్నమాట, హిందువులు చాలామంది హిందూ గ్రంథాలు చదవకపోవటం వల్ల మతం మారుతున్నారు. అది క్రైస్తవులు బైబిల్ చదవకపోవటం వల్లే క్రైస్తవ్యంలో ఉంటున్నారు. చదవకపోవడం వల్ల ఈ 2 గ్రంథాలకి ఉన్న తేడా అది. అండ్ ఇంకోటి, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీ పురాణాల్లో ఉన్న కథలన్నింటినీ మొత్తం బూత్ కథల్లాగా చూపిస్తున్నాం కాబట్టి మీ వాళ్ళందరూ మతాన్ని విడిచిపెట్టేస్తారు అనుకుంటున్నారు. అవి ఏం జరగదండి. ఎందుకంటే సనాతన ధర్మం ఈ రోజు కాదు, ఏ రోజు కూడా పుస్తకం మీద ఆధారపడ్డ మతం కాదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా వ్యక్తి మీద ఆధారపడ్డ మతం కాదు. ఈ రోజున యేసుక్రీస్తు అనే పదం తీసి పక్కన పడేయండి, యేసు అనే క్యారెక్టర్ని తీసి పక్కన పడేయండి, క్రిస్టియానిటీ నిలబడద్దా? లేదు. బైబిల్ పాత నిబంధన తీసేయండి, నిలబడద్దా? క్రైస్తవ్యం నిలబడదు. బైబిల్లో ఓన్లీ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన తీసేయండి, క్రైస్తవ్యం నిలబడద్దా? నిలబడదు. ఎందుకంటే మతం మీద, ఒక మనిషి పేరు మీద నిలబడ్డ మతం అది. కానీ సనాతన ధర్మానికి ఆ పరిస్థితి లేదండి. సనాతన ధర్మంలో ఎంతోమంది అవతార పురుషులు వచ్చారు. ఉదాహరణకి శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు తీసుకున్నారు. రామావతారం వచ్చిన తర్వాత ఇంతకాలం ఇది అయిపోయింది కానీ ఇక నుంచి సనాతన ధర్మం కాదు మనది రామధర్మం అన్నారా? లేరు. పోనీ కృష్ణుడు వచ్చినప్పుడు ఈ ధర్మం పేరు మారిందా, తీరు మారిందా? లేదు. రాముడు కృష్ణుడు కూడా ఈ ధర్మానికి అనుకూలంగా జీవించారు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి చెప్తారు కదా. సాక్షాత్తు వశిష్ఠ మహర్షి కూడా రాముడిని ఏమని పిలిచేవాడు అంటే, రామా అని పిలిచేవాడు కాదు, వేదసే అని పిలిచేవారు. వేదసే, అవును. ఎందుకు? వేద ప్రతిపాదితమైన దైవం ఆయనే కాబట్టి, వేదం ద్వారా తెలుసుకోవాల్సిన దైవం ఆయనే కాబట్టి, వేదం ఆధారంగానే మనిషిగా వచ్చిన తర్వాత కూడా వేదం ఆధారంగానే జీవించాడు కాబట్టి కదా. సనాతన ధర్మం ఒక వ్యక్తి మీద ఆధారపడాల. ఇప్పుడు రాముణ్ణి, కృష్ణుణ్ణి లేకపోతే దశావతారాల్ని తీసేసినా ధర్మం ఉంటుంది.
మనకి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిని తీసేసిన ధర్మం ఉంటుంది. మన ధర్మానికి వాళ్ళకి పోలికేంటి? వాళ్ళు చాలామంది ఇట్లాంటి తప్పుడు పుస్తకాలు రాసి హిందువులు మతం మారిపోతారు అనుకుంటున్నారు. హిందువు మతం మారడు. వీటి కారణంగా హిందువు ఎప్పుడు కూడా ప్రలోభాల కారణంగా, మోసం కారణంగా, భయం కారణంగానే మతం మారుతున్నాడు. ఈ 3 కారణాలు మినహా ఇంకోటి లేదు. కానీ రీసెంట్గా సాంబశివరావు అని ఎవరో ఒక పాస్టరు అవునండి. ఏదో హిందువులు అంటే వాళ్ళ గ్రంథాలు మనువాద దేవుళ్ళ అని ఏదో పుస్తకాలు 2 రాశాడు. ఎంత ధైర్యం సార్ ఆయనకి? ధైర్యం ఏం లేదండి. డబ్బు వస్తుంది విదేశాల నుంచి రాయమని. వాడు నిన్న కూడా ఏదో వీడియో పెట్టేసి మీరు అందరూ పుస్తకాలు రాస్తే లేకపోతే వీడియోలు చేస్తే ఫోన్పేలు పెట్టి అడుక్కుంటారు, మేము అట్ట పెట్టవరా అన్నాడు. నువ్వు పెట్టవు. దశంభాగాలు దొబ్బుతున్నారు కదా. దశంభాగాలు కూడా దొబ్బడండి వాడు. వాడికి విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం విదేశీ మాఫియా, మిషనరీ మాఫియా వాడికి డబ్బులు ఇస్తుంది. కానీ మాకు సనాతన ధర్మం కోసం పోరాటం చేయడానికి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అరబ్ దేశాల నుంచి మాకేం పైసలు రావట్లా. మరి మేము చేస్తున్న ఫైట్కి మాకు ఎవరు సపోర్ట్ చేయాలి? సాటి హిందువులే చేయాలి. కాబట్టి మేము గూగుల్ పే ఫోన్ నెంబర్లే పెడతాం, ఫోన్పే నెంబర్లు. అవి పెట్టి మేము ఏమన్నా అడుగుతున్నామా? ఇగో మా సంస్థకి హిందూ జనశక్తికి డబ్బులు ఇవ్వకపోతే మీ కాళ్ళు పడిపోతాయని చెప్పాము ఎప్పుడన్నా? పోనీ మేము ఎప్పుడైనా హిందూ జనశక్తికి డబ్బులు ఇవ్వటం వల్ల మీకు భగవంతుడు అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తాడు అని చెప్పేసి ఏమన్నా తప్పుడు ప్రవచనాలు చెప్తున్నామా? లేదుగా. పోనీ ఏమన్నా మిగతా శాస్త్రాల ముసుగులో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకిలాగా మేము ఏదన్నా ఈ వస్తువు ఎంత, ఆ వస్తువు ఎంత, హిందూ జనశక్తి దగ్గర ఇది కొనండి, అది కొనండి అని చెప్తున్నామా? ఎందుకు చేయట్లేదండి? మా పోరాటానికి డబ్బులు కావాలి కాబట్టి నెంబర్లు ఇస్తున్నాం. డబ్బుల కోసం మేము పోరాటం చేస్తే మా పోరాటం ఎప్పుడో ముగిసిపోయింది. 10 ఏళ్ళు సాగేదే కాదు. అంతే. విదేశీ మిషనరీల బలుపు చూసుకుని ఆ ధైర్యం అంతే అండి. కానీ వాళ్ళ బుక్లో ఉన్నవన్నీ మన దానికి ఆమోదిస్తున్నారు. అది చాలా అసభ్యకరంగా లేదు కదా సార్? అది చాలా అసభ్యంగా ఉంది కదా అసలు. వాళ్ళ తీరే అంతే కదండి. ఇప్పుడు మన వాళ్ళని సాటి హిందువుల్ని మతం మార్పిడి చేసేసారు. ఇప్పుడు మతం మారిపోయాడు. వాడి దగ్గరికి వెళ్ళి మనం చెప్తున్నాం, అరే నాయన నీ కాళ్ళకి బురద అంటుంది కడుగుతాందా అంటున్నాం. ఆడెమ్మట ఏమంటున్నాడు? ఆ బురదను తీసి నాకు అంటించేసి నీకు కూడా అంటే నువ్వు కడుక్కోపో అంటున్నాడు. ఆడ ఆ బురదలో బతకడానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు మనిషి ఎవడన్నా బురదలో పడ్డాడు అనుకోండి, సడన్గా లేచి బయటకు వచ్చి కడుక్కుంటాడు. పంది బురదను ఎత్తుక్కుంటూ పోయిద్ది. అవును. అలాంటి బురదలోకి ఎత్తుక్కుంటూ పోతున్న వాళ్ళని మనం ఏం చెప్పి మారుస్తాం? కానీ ఈ మధ్యకాలంలో గర్వాపసులు కూడా చాలా జరుగుతున్నాయి. కొంతమంది జరుగుతుంది. చెప్తున్నాగా మనుషులు కదా. మనుషులు ఎవరైతే ఉన్నారో, మేము మనుషులు అన్న స్పృహ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మో మనం బురదలో పడ్డామంటా అని బయటకు వస్తున్నారు. లేదు, పంది మనస్తత్వం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ బురదలో పొరలటం ఇష్టం అనుకున్న వాళ్ళు అక్కడే పొరులుతున్నారు. కానీ ఇంకో విషయం కూడా చూడండి, ఎక్కువగా వీళ్ళు హిందువులనే టార్గెట్ చేశారు, క్రైస్తవం. కానీ ఇస్లాంని ఇంకా మతం జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం ప్రధాన కారణం ఎందుకంటారు? ఇక్కడ 2 రకాలుగా చూడాలండి. ఒకటి, భారతదేశంలో మెజారిటీ జనాభా ఎవరు అంటే హిందువులు. ఈ హిందువుల్ని మతం మార్చాలి అని చెప్పేసి అటు క్రైస్తవులు టార్గెట్ చేశారు, ఇటు ముస్లింలు టార్గెట్ చేశారు. నిజంగా ముస్లింలు అందరూ శుద్ధపోసలు అయితే ముస్లిం జనాభా ఈ స్థాయికి ఎలా పెరిగింది? రోజుకు లవ్ జిహాద్ కేసు ఎందుకు వస్తుంది? ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. ఇద్దరిని ఒకే దూరంతో చూడాలి, ఒకే కోణంలో చూడాల్సి ఉంటుంది. కాకపోతే భారతదేశంలో హిందువుల జనాభా ఎక్కువ కాబట్టి హిందువులు ఎక్కువ మతం మారుతున్నట్లుగా కనపడుతుంది. అలాంటి మత మార్పిడే లేకపోతే విదేశాల్లో క్రైస్తవ దేశాలు ఇస్లామిక్ దేశాలుగా, ఇస్లామిక్ దేశాలు క్రైస్తవ దేశాలుగా, దేశాలు ఎలా మారుతున్నాయి? ఒకప్పుడు 0తో మొదలైన క్రిస్టియానిటీ ఇజ్రాయెల్ అనే చిన్న దేశంలో పుట్టిన మతం ఈరోజు 150 దేశాలకు ఎలా పాకింది? సౌదీ అరేబియా అనే ఒక చిన్న దేశంలో పుట్టిన ఇస్లాం ఈరోజు 60 దేశాలకు ఎట్లా పాకింది? మత వ్యాప్తి, మత ప్రచారాలు చేయకుండానే వచ్చిందా? చేస్తుంటారు. అయితే భారతదేశంలో మన జనాభా అధికంగా ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ మన మీద కన్సర్న్ తోటి మనం ఆలోచించుకోవటం వల్ల హిందువులు మాత్రమే చేస్తున్నారు అనుకుంటున్నాం. మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూస్తుంటాం. యేసుతో ఒక రాత్రి, లేదా మన సంక్రాంతికి సంబరాలు చేశారు కొన్ని చర్చిల్లో. వీళ్ళు యేసు ప్రభుని హిందువుగా మారుస్తున్నారా, లేకపోతే వీళ్ళు హిందూ సాంప్రదాయం క్రైస్తవంలో పాటిస్తున్నారా? ఎందుకు ఇంత కామెడీ కమెడియన్లాగా ఎందుకు అవుతున్నారంటారు అసలు? యాక్చువల్ అది మనం కమెడియన్స్ అని మనం అనుకుంటున్నామండి. సిటీలో చదువుకున్న వాళ్ళని లేకపోతే వాళ్ళ మధ్యలో ఉంటున్న వ్యవహారాలని చూసి మనం వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటున్నాం. కానీ వాళ్ళ టార్గెట్ మనం కాదు. విలేజెస్లో, గ్రామాల్లో, గిరిజన తాండాల్లో ఎవరైతే ఈ సోషల్ మీడియాని తక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో, ఈ చదువు ఇటువంటి వ్యవహారాలకు కొంచెం తక్కువ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దీన్ని నమ్ముతారు. ఓహో, మనం రోజు పూజించే లక్ష్మీదేవి లాగా పూజలాగానే ఉంది ఈ పూజ కూడా అని సరిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ధ్వజస్తంభం చూసుకుని లేకపోతే గుడి లాంటి ఆకారంలో ఉన్న చర్చిని చూసుకుని ఇది కూడా గుడేనేమో అనుకుని వెళ్ళే అమాయకులు చాలామంది ఉంటారు. ఈ కామెడీ సీన్లన్నీ మనకే. ఇది మనం కామెడీ కూడా ఎట్లా చూస్తామంటే, ఇలాంటి కామెడీ షో చేస్తున్న కొద్దిమందిని చూసి హిందుత్వానికి ఏం ప్రమాదం లేదు, ఇట్లాంటి వాళ్ళు కొట్టుకుపోతారు అనుకుంటాం. కానీ ఎలైట్ సర్కిల్స్ని టార్గెట్ చేసే పాస్టర్స్ వేరే ఉన్నారండి.
వాళ్ళు సూట్లు వేసుకుని బిఎండబ్ల్యూలో తిరుగుతూ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఫంక్షన్ హాల్స్లో చర్చస్ నిర్వహిస్తూ పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇది మనం కామెడీ అని తీసేయడానికి లేదు, ఇది యాక్చువల్లీ డైజెషన్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి అంటారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మిళితం చేస్తూ మీకు పెద్ద డిఫరెన్స్ లేదు ఆరాధన పద్ధతుల్లో, కాబట్టి మీరు ఇక్కడ కూడా రావచ్చు అని దగ్గరికి తీసుకోవటం. దీన్ని ఎవరైతే కామెడీగా మాత్రమే చూస్తున్నారో ఈ అభిషేకాలు లేకపోతే మాలలు ఇట్లాంటివన్నీ, వాళ్ళందరూ కూడా ఆ ప్రమాదకరమైన ఒక జబ్బుని చాలా లైటర్ వేలో చూస్తున్నట్లు.